హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. మీ పేరులోని మొదటి అక్షరం సి అవుతుందా? సి అయితే మరి మీ ఆలోచన రీతి, గుణగణాలు ఎలాగుంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సి అక్షరం వర్ణమాలలో 3వది. ఈ అక్షరం సృజనాత్మకత శక్తిని కలిగిస్తుంది, కానీ శక్తిని అనవసరంగా వినియోగించేటట్లు కూడా చేస్తుంది. బుద్ధి బలాన్ని, తేజాన్ని, కీర్తికాంక్షను కలిగిస్తుంది. ఈ అక్షరం పేరులో మొదటగా ఉన్నట్లయితే ప్రకృతి, పురాణాలు, మత గ్రంథాలు, నీతి శాస్త్ర గ్రంథాలపైన ఆసక్తిని కలిగిస్తుంది. ఈ అక్షరం పేరులో మొదట వస్తే వ్యక్తులు, సంస్థలు, భవనాలు మొదలైన వారి పేరు చరిత్రలో చిరకాలం నిలుస్తాయి. ఉదాహరణగా చిరంజీవి, చార్మినార్, సినిమా, కార్. కానీ ఈ అక్షరం మానసికంగా, మౌఖికంగా, శారీరకంగా శక్తి ఖర్చు అయ్యేటట్లు చేస్తుంది. ఏ పనినైనా పద్ధతిగా అనుకున్న సమయంలో చేయగల శక్తినిస్తుంది. ఈ అక్షరం కలవారు సంయమనం వహించి ప్రవర్తించాలి, లేకపోతే వీరిని దురహంకారులుగా, దుర్మార్గులుగా అందరూ అనుకునే అవకాశం కూడా ఉంది. అసాధారణ స్ఫురణ కలిగి భావాలను బయటికి ప్రకటిస్తారు. అధికారం, పరిపాలన చేయడానికి కావలసిన సామర్థ్యం కలిగిస్తుంది ఈ అక్షరం. కళల పట్ల ఆసక్తి కలిగిస్తుంది. రాజకీయాలు, సినిమా రంగం లాంటి ప్రజా సంబంధ రంగాలలో ప్రసిద్ధిని కలిగిస్తుంది. దీని వలన అన్నితర సాధ్యమైన పనులు కూడా సాధ్యం చేయవచ్చు. మరి చూశారుగా సి అక్షరం యొక్క గుణగణాలు ఎలా ఉంటాయో. ఒకవేళ మీ పేరులో మొదటి అక్షరం సిఏ అయితే మీ గుణగణాలు నేను చెప్పిన విధంగా చేరువలో ఉన్నాయా? ఉంటే కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. రేపటి వీడియోలో డి గురించి, అదేనండి పేరులో మొదటి అక్షరం డి వచ్చిన వారి యొక్క గుణగణాలు, లక్షణాలు, వారి యొక్క జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మా వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.